అనగనగా చిన్నాపురం అనే గ్రామంలో గిరి అనే ఒక వడ్రంగి ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత యాండి, మీకు శుభవార్త. నేను మీకు బిడ్డనివ్వబోతున్నా. అదేనండి, నేను తల్లిని కాబోతున్నాను. ఎంత శుభవార్త చెప్పావు కమలా, చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం అమ్మకి చెప్పావా? అమ్మా, ఆకలిస్తుందమ్మా, తొందరగా అన్నం వడ్డించవే. ఇప్పటికే 2 సార్లు అడిగినా నీకు వినపట్టం లేదా? ఏంట్రా, ఇంతున్నావో లేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వెళ్ళి అక్కడుంది పెట్టుకుని తినచ్చుగా. ప్రతిదీ తీసుకొచ్చి నోటికి అందించటం నా వల్ల కాదు. పెద్దవాడివయ్యో, ఆ మాత్రం చేసుకోలేవు? అదేంటమ్మా, ఎప్పుడూ లేనిది ఎలా మాట్లాడుతున్నావు? సరేలే, నేనే అన్నం పెట్టుకుని తింటాను. ఇంట్లో ఆ కుండ తప్ప తాగడానికి చుక్క నీళ్లు లేవు. ఇదిగో, తిన్న తర్వాత అటు ఇటు పోకుండా ఆ కాడు తీసుకుని అలా మంచినీటి బావిదాకా పోయి 2 బిందెలు మంచినీళ్లు తీసుకునిరా. నేనెప్పుడూ ఆ కాడు తీసుకుని నీళ్లు తీసుకుని రాలేదు. నువ్వే వెళ్ళి తెచ్చుకో అమ్మా. 2 బిందెలు మోసుకుని రావడం నా వల్ల అవదు, చాలా బరువుగా ఉంటాయి. ఎందుకు కుదరదు? నీ వేషాలన్నీ మీ నాన్న దగ్గర, మీ నాన్నమ్మ దగ్గర వేయ్, నా దగ్గర కాదు. ఇదిగో, మర్యాదగా వెళ్ళిరా, లేదంటే 4 తగిలించాల్సొస్తుంది. అలా కమల గట్టిగా గద్దించి అరిచేసరికి సత్తయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకుని ఆ కావిడ మోసుకుంటూ తిరిగి వస్తూ, ఏంటి, అమ్మ ఎప్పుడూ లేనిది చీటికి మాటికి నా మీద అరుస్తోంది? ఇటువంటి పనులు ఎప్పుడు నాకు చెప్పేది కాదు. ఇప్పుడెందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. అబ్బా, ఏంట్రా బాబు, ఇంత బరువుంది, మోయలేక చేస్తున్నాను. ఇంటిదాకా మోసుకుని వెళ్లగలనో లేదో. అలా అన్ని విషయాలకు సత్తయ్య మీద విసుక్కుంటూ ఉంటుంది కమల. కాని భర్త ఉన్నప్పుడు మాత్రం సత్తయ్యను బాగా చూసుకుంటున్నట్టు నటించేది. నాన్న, చూడు నాన్న, అమ్మ నన్ను చీటికి మాటికి తిడుతోంది. పైగా అన్ని పనులు నాతోనే చేయిస్తూ ఉంటుంది. మీ అమ్మలాంటిది కాదురా. ఇన్ని రోజుల నుండి లేనిది ఇప్పుడే ఎందుకలా చేస్తుంది చెప్పు? మీ అమ్మకు నువ్వంటే ఎంతో ఇష్టం. నీకు పని పాటలు తెలియాలని అలా అంటుంది నాన్న, అంతే. అలా సత్తయ్య ఎన్నిసార్లు చెప్పినా తండ్రి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇక ఏం చెయ్యాలో తెలియక సత్తయ్య ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతాడు. అయ్యో, అడి ఎంత చెప్పినా నేను పట్టించుకోలేదు. అడి ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అసలే చిన్నపిల్లాడు. ఏటెళ్ళాడు ఏటో చాలా చోట్ల వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఇదంతా నీ వల్లే జరిగింది. అందుకే నేను 2వ పెళ్లి చేసుకోనన్నాను. అలా విసుక్కుంటూ గిరి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చాలా దూరం నడిచి వచ్చేశాను. బాగా ఆకలిగా ఉంది. ఎవరైనా కాస్త భోజనం పెడితే బాగుండు. అదిగో, అక్కడ ఎవరో కనపడుతున్నారు. వాళ్ళని వెళ్ళి ఏదైనా తినటానికి ఉంటే కాస్త పెట్టమని అడుగుతాను. అలా అక్కడికి వెళతాడు. అయ్యా, మీరు చూస్తుంటే ఎంతో మందికి విద్య నేర్పే గురువుగారిలాగా ఉన్నారు. నాకు బాగా ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. మీరు నాకు ఊరికే ఏమీ పెట్టనవసరం లేదు. మీకు ఏదైనా పనిలో సహాయం చేస్తూ ఉంటాను. ఇంత ఉన్నావో లేదో, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? నీకు తినటానికి ఏమైనా పెడతాలే గాని ముందు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు కొంచెం చెప్తావా? నేను గిరి అని ఒక వడ్రంగి కొడుకునండి. ముందు నాకు ఏదైనా తినటానికి పెట్టించండి, తరువాత అన్ని విషయాలు మీకు నేను చెప్తాను. సరస్వతి, ఇదిగో, ఈ పిల్లవాడు చాలా ఆకలి మీద ఉన్నాడు. ఏదైనా తినటానికి ఉంటే కాస్త పెట్టు. అలా అక్కడ భోజనం చేసిన తర్వాత జరిగిందంతా ఆ గురువుగారికి తెలియజేస్తాడు సత్తయ్య. అంటే నువ్వు ఇంటి దగ్గర నుండి పారిపోయి వచ్చావన్నమాట. నువ్వు అలా చేస్తే నీ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో నీకు తెలుసా నాయనా? నీ తండ్రికి ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియజేస్తాను. అతనే వచ్చి నిన్ను తీసుకుని వెళతాడు. అయ్యా అయ్యా, మీరు అంత పని మాత్రం చేయకండయ్యా. నేను మా తండ్రి దగ్గరికి వెళ్లటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాని నేను నా కాళ్ల మీద నేను నిలబడి ఎంతో కొంత సంపాదించి మా అమ్మకి నా గొప్పతనమేంటో తెలియజేయాలనుకుంటున్నాను. దానికి మీరే నాకు ఏదైనా దారి చూపించాలి. నేను ఇక్కడ ఉన్ననాళ్లు ఊరికే ఉండనులేండి, ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. సరే అయితే, ఇక్కడ నువ్వు ఉండటం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాని నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలి. ఏ రోజైతే నువ్వు నేను చెప్పిన పని చెయ్యవో ఆ రోజు నిన్ను ఇక్కడి నుంచి పంపించి వేస్తాను. అందుకు నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండవచ్చు, లేకపోతే ఇప్పుడే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. అయ్యా, మీరు చెప్పినవన్నీ నేను చేస్తాను. అందులో మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. అలా చెయ్యలేని పక్షంలో నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సరేనా గురువుగారు? ఆ మరుసటి రోజు ఉదయం గురువుగారు సత్తయ్యను పిలిచి ఇలా అంటారు. హేరా సత్తయ్య, ఏం చేస్తున్నావు నాయనా? ఒకసారి ఇలారా. అయ్యా,
ఇప్పుడే అమ్మగారు పెట్టిన పలహారం చేశానయ్యా, చాలా బాగుంది. చెప్పండయ్యా. సరే, అక్కడ గొడ్ల చావడి ఉంది కదా, ఇక నుంచి దానిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం శుభ్రం చేసి తరువాత పాలు పితికి అమ్మగారికి ఇవ్వాలి. ఇక నుంచి నీకు అదే పని. సరేనండయ్యా, ఇక చూసుకోండి నా పనితనం ఏంటో. అలా గొడ్ల చావిడి దగ్గర శుభ్రం చేయడానికి వెళతాడు సత్తయ్య. పనంతా పూర్తి చేసి పాలు తీసుకుని అమ్మగారి దగ్గరకు వస్తాడు. ఏరా సత్తయ్య, ఎంత పని చేస్తున్నావురా? ఈ పనేదో మీ ఇంటి దగ్గరే చేస్తే మీ అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు కదరా. ఇక్కడికొచ్చి ఇంత కష్టం నీకెందుకు చెప్పు? లేదమ్మా, ఇక్కడ గురువుగారి దగ్గర అన్నీ నేర్చుకుని బాగా సంపాదించిన తర్వాత నేను ఇంటికి తిరిగి వెళ్లేది. అప్పటి వరకు ఇక్కడే ఉంటానమ్మా. ఇదివరకంటే చాలా మంది విద్యార్థులొచ్చి పాఠాలు నేర్చుకుని వెళ్లేవారు. ఇప్పుడు మీ అయ్యగారు వాటన్నింటినీ వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా ఉందామనుకుంటున్నారు. ఇప్పుడేమో నువ్వొచ్చావు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. అలా ప్రతిరోజు గొడ్ల చావిడి శుభ్రం చేసి పాలు పితికి అమ్మగారికిస్తూ ఉండేవాడు సత్తయ్య. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గురువుగారు ఓ రోజు ఇలా అంటారు. ఏరా సత్తయ్య, నీకు ఆ గొడ్ల చావడి బాగా నచ్చిందా నాయనా? మంచి హుషారుగా పనిచేస్తున్నావు. అవునయ్యా, ఈ పనే కాదు, మీరు ఏ పని చెప్పినా ఇంతే హుషారుగా చేస్తాను. అందులో మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. దీనితో పాటు ఇంకేమైనా పని ఉందా గురువుగారు? అయితే ఈ గొడ్డలి తీసుకో. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు కాని సాయంత్రానికి నాకు 2 వరహాలు తెచ్చి ఇవ్వాలి. ఈ గొడ్డలి తీసుకెళ్లి సాయంత్రానికి 2 వరహాలు తేవాలా? అదెలా గురువుగారు? ఏమో, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు మన షరతు గుర్తుంది కదా. ఒకవేళ నువ్వు నేను చెప్పిన పని చేయలేకపోతే ఇక్కడి నుండి మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోవాలి. అంతటితో ఆపేసేయండి గురువుగారు. నేను ఈరోజు ఏదో ఒకటి చేసి ఆ 2 వరహాలు మీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. సరే, చూద్దాం ఎంత మాత్రం తీసుకుని వస్తావు. అలా గురువుగారిచ్చిన గొడ్డల్ని తీసుకుని అక్కడ్నుంచి బయటికి వస్తాడు సత్తయ్య. ఈ గొడ్డలి ఇచ్చి 2 వరహాలు సంపాదించుకుని రమ్మన్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయితే నేను కట్టెలు కొట్టి అవి సంతలో అమ్మి 2 వరహాలు సంపాదించుకుని తీసుకుని వచ్చి అయ్యగారికిస్తాను. అలా కట్టెలు కొట్టడానికి సత్తయ్య అడవికి వెళతాడు. ఒక బాగా ఎండిన చెట్టు చూసుకుని అది కొట్టడానికి ఉపక్రమిస్తాడు. అలా కొంత సమయం చెట్టును కొట్టిన తర్వాత, అబ్బా, ఎంతసేపు కొట్టినా ఈ చెట్టును కొట్టడానికి నా శక్తి సరిపోవటం లేదు. కానీ సాయంత్రానికి దీన్ని కొట్టి సంతకు వెళ్లి ఆ కట్టెలు అమ్మాలి. అలా పట్టు విడవకుండా ఆ చెట్టును కొట్టి కట్టెలుగా మార్చి ఇళ్ల వద్ద అమ్మటానికి వెళతాడు. ఎంత కట్ల మోపు? ఎంతకిస్తావేటి? 2 వరహాలయ్యా. మొత్తం కట్ల మోపుకో వరహా ఇస్తా. అంతకుమించి నేను 1/4 వరహా కూడా ఇవ్వను. అయ్యా, మీరు చెప్పినట్టు ఇవి 1 వరహాకే ఇస్తాను. కానీ మీరు నాతో పాటు అడవి దగ్గరికి వచ్చి వీటిని తీసుకుని వెళ్ళండి, సరేనా? ఇంటి దగ్గర ఉన్న నేను వీటిని కొనడానికి అడవి దాకా వచ్చి వీటిని తీసుకుని మళ్ళీ తిరిగి మా ఇంటికి రావాలా? నీకు పిచ్చి పట్టిందా ఏటి? మరి ఏంటయ్యా మీరు అడిగేది? 2 వరహాలు విలువ చేసే కట్టెలు అడవి నుంచి మీ ఇంటి దాకా మోసుకొచ్చి అమ్మితే 1 వరహా ఇస్తానంటారా? మరి నా కష్టం ఏంటో మీకు తెలియాలంటే మీరు నాతో పాటు అడవికి వచ్చి వీటిని ఇక్కడి దాకా మోసుకొస్తేనే కదా తెలుస్తుంది. నువ్వు ఆసాధ్యుడివయ్యా, చిచ్చరపిడులా ఉన్నావు. ఇదిగో 2 వరహాలు. ఆ కట్టెల మోపు అక్కడ పడేసి ఇక నువ్వు వెళ్ళు. అలా సత్తయ్య ఆ కట్టెలను 2 వరహాలకు అమ్మి అవి తీసుకుని వచ్చి గురువుగారికిస్తాడు. సరే నాయనా, నేను చెప్పే వరకు నువ్వు ప్రతిరోజు 2 వరహాలు నాకు తీసుకుని వచ్చి ఇవ్వాలి. అలా ప్రతిరోజు గొడ్ల చావిడిలో పనులతో పాటు కట్టెలు కొట్టి వాటిని అమ్మి 2 వరహాలు తీసుకుని వచ్చి గురువుగారికి ఇస్తూ ఉండేవాడు సత్తయ్య. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు, నాయనా సత్తయ్య, ఇదిగో ఈ వెదురు కర్ర తీసుకో. దీన్ని 2 రోజుల్లోగా నాకు 10 వరహాలకు అమ్మి తీసుకునిరా. గురువుగారు, నేను విన్నది నిజమేనా? ఈ వెదురు కర్ర తీసుకుని వెళ్ళి 10 వరహాలకు అమ్మాలా? నువ్వు సరిగ్గానే విన్నావు నాయనా. ఇక బయలుదేరు. మన షరతు గుర్తుందిగా? గుర్తుందండి. ఈ పని నేను చెయ్యలేకపోతే నా ఇంటికి పోవాలి, అంతేగా? సరే గురువుగారు, ఇక బయలుదేరుతాను. అలా గురుపత్ని దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతాడు సత్తయ్య. చూశారా అమ్మగారు, గురువుగారు నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని ఈ పని నాకు అప్పగించారు. ఈ వెదురుకర్ర ఎవరైనా 10 వరహాలకి కొంటారా? మీరే చెప్పండి. మీ గురువుగారు నీకేదో కొత్త విషయం నేర్పించాలి అనుకుంటున్నారా? అందుకే నీకీ పరీక్ష పెట్టినట్టున్నారు. బాగా ఆలోచించి చూడు, దీని వెనుక ఏదో మర్మం తప్పకుండా ఉండే ఉంటుంది. అలా ఆ వెదురుకర్ర పట్టుకుని అక్కడ్నుంచి బయటకొచ్చేస్తాడు. నేను ఇంత పెద్ద కట్టెల మోపు తీసుకుని వెళ్తేనే 2 వరహాలు ఇవ్వటానికి చాలా బాధపడుతున్నారందరూ. ఇక ఈ ఒక్క వెదురు ముక్కని 10 వరహాలకు బుద్ధి ఉన్నవాడెవడైనా కొంటాడా?
అలా వెదురుకర్రని పట్టుకుని అలా తిరుగుతూ తిరుగుతూ సాయంత్రం సమయానికి అలసిపోతాడు. ఈరోజు ఎలాగో సాయంత్రం అయిపోయింది. ఇక నేను గురువుగారిని వదిలి వెళ్ళక తప్పేట్లేదు. ఏం చెయ్యాలరా బాబు? ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా రాత్రి భోజన సమయం అవుతుంది. ఏరా సత్తయ్యా, ఏమైందిరా? పొద్దుటిచ్చిన వెదురుకర్ర అలానే ఉంది. ఇప్పటికే ఓ రోజు గడిచిపోయింది. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లే సమయం నీకు దగ్గర పడినట్టుంది. నాకు అది అర్థం కావటం లేదమ్మా. నా ప్రయత్నం నేను చేశాను. అలా ఆ రోజు రాత్రి నిద్రపోయే సమయం అయింది. అప్పుడు హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, ఆహా, గురువుగారి మాటల్లో అంతరార్థం ఇప్పుడు అర్థమైంది. దీన్ని నా తండ్రి దగ్గర నేర్చుకున్న వడ్రంగి విద్యతో ఒక పిల్లన గ్రోవిలా తయారు చేస్తాను. వెదురుకర్రైతే 10 వరహాలకి ఎవరు కొనరు. అదే ఈ వెదురు ముక్కని పిల్లన గ్రోవిగా మారిస్తే తప్పకుండా దీన్ని 10 వరహాలకి కొంటారు. అలా ఆ ఆలోచనొచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి రాత్రి ఆ వెదురు ముక్కని పిల్లన గ్రోవిగా చెక్కుతాడు సత్తయ్య. మరుసటి రోజు ఉదయం ఆ పిల్లన గ్రోవిని తీసుకుని సంతలో 10 వరహాలకు అమ్మి తీసుకుని వచ్చి గురువుగారికిస్తాడు. భళా సత్తయ్యా భళా, చాలా బాగా ఆలోచించావు నాయన. నీ ఆలోచనకు పదును పెట్టావు. అయితే ఇదిగో ఈ దుంగను తీసుకుని వెళ్ళి 25 వరహాలకు అమ్మి తీసుకురా. దీనికి నేను నీకు 3 రోజుల సమయం ఇస్తున్నాను. అలాగే గురువుగారు. సత్తయ్య ఆ దుంగను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజంతా ఆ దుంగను బాగా చెక్కి ఒక అందమైన బొమ్మను తయారు చేస్తాడు. దానిని తీసుకుని వెళ్లి సంతలో 25 వరహాలకు అమ్మి అవి తీసుకుని వచ్చి గురువుగారికిస్తాడు. శభాష్ సత్తయ్య, నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు నాయన. నేను చెప్పే వరకు ఈ చెక్క బొమ్మలను తయారు చేసి వాటిని సంతలో అమ్మి నాకు రోజుకు 25 వరహాలు తీసుకుని వచ్చి ఇవ్వు. అలా కొన్ని రోజులు గడిచేటప్పటికి చెక్క బొమ్మలు తయారు చేయటంలో మంచి నిపుణుడవుతాడు సత్తయ్య. ఓ రోజు గురువుగారు రోజు ఇచ్చే దుంగనే ఇచ్చి, ఇదిగో సత్తయ్య, ఈ దుంగను తీసుకుని వెళ్ళు. వెళ్ళి రోజూ చేసే పనే కదండి గురువుగారు. దీన్ని తీసుకుని వెళ్ళి బొమ్మగా చెక్కి రేపు ఉదయానికి 25 వరహాలు మీకు తెచ్చి ఇవ్వాలి. అంతే కదా? ఇందులో కొత్త ఏముంది? నువ్వన్నది నిజమే నాయనా. కాకపోతే దీనిని నువ్వు రోజూ అమ్మినట్టు కాకుండా 100 వరహాలకు అమ్మి నాకు 4 రోజుల సమయంలో తీసుకుని వచ్చి ఇవ్వాలి. లేకపోతే మన షరతు గుర్తుందిగా. అమ్మో, 100 వరహాలే? ఈ బొమ్మను 100 వరహాలు ఇచ్చి ఎవరు కొంటారు గురువుగారు? సరే, మీరు చెప్పినట్టే ప్రయత్నించి చూస్తాను. అలా ఆ దుంగను పట్టుకుని ఆలోచిస్తూ అక్కడే నిల్చుని ఉంటాడు సత్తయ్య. ఏరా సత్తయ్య, ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావు? ఈసారి ఏవి కొత్త పని అప్పగించారేమిటి మీ అయ్యగారు? చూడండమ్మా, ఈ దుంగను తీసుకువెళ్లి 100 వరహాలు సంపాదించి తీసుకుని రమ్మంటున్నారు. పైగా దానికి 4 రోజుల సమయం మాత్రమే ఉందంటున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అదే దుంగను బొమ్మగా మార్చి 25 వరహాలకు అమ్మగలిగేవంటే ఇది కూడా నీకు సాధ్యం అవుతుంది. ప్రయత్నించి చూడు. అది నిజమే అమ్మగారు. గురువుగారు చెప్పారు అంటే అందులో ఏదో నేను కొత్తగా నేర్చుకున్నది ఏదో ఉండే ఉంటుంది. అలా ఆలోచిస్తూ చాలా దూరం ప్రయాణం చేస్తాడు సత్తయ్య. అలా 2 రోజులు గడిచిపోతాయి. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని ఆలోచిస్తూ ఉండగా ఒక అందమైన అమ్మాయి బొమ్మ ఉన్న ఒక కాగితం అక్కడికొచ్చి పడుతుంది. అది చూసి సత్తయ్య, అబ్బా, ఎంత అందంగా ఉంది! చూడబోతే ఏదో దేశానికి యువరాణిలాగా ఉంది. ఈ చిత్రంలో ఉన్న అమ్మాయినే నేను ఈ దుంగతో బొమ్మగా మలుస్తాను అని ఆ చిత్రంలో ఉన్న అమ్మాయిలాగానే బొమ్మను చెక్కడం మొదలు పెడతాడు. ఆ బొమ్మ చెక్కడం పూర్తయ్యేసరికి గుర్రం మీద వెళుతున్న ఒక యువరాజు అక్కడికి చేరుకుంటాడు. ఆ సమయంలో సత్తయ్య చిత్రపటం చూస్తూ ఉంటాడు. అది చూసి యువరాజు, ఎవరు నువ్వు? నేను ఈ చిత్రపటం గురించే వెతుకుతున్నాను. నేను వివాహం చేసుకుపోయే యువరాణి ఈమె. నేను చూస్తుండగానే పెద్ద గాలి వచ్చి నా చేతిలో చిగిరిపోయింది. వెతగ్గా ఇక్కడ దొరికింది. నా పేరు సత్తయ్య. నేను ఒక వడ్రంగినండి. ఈ చిత్రపటం చూసే మీరు ఇంత తన్మయత్వం చెందుతున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మగా చెక్కితే ఇంకెంత ఆనందిస్తారో మీరు యువరాజా. నువ్వు ఈ చిత్రపటంలో నా అమ్మాయి బొమ్మ చెక్కగలవా? నా వృత్తేది యువరాజా. మీరు అలా 2 గంటలు కూర్చోండి, నేను ఈ బొమ్మ తయారు చేసిస్తాను. అలా కొంతసేపటికి ఆ బొమ్మను చెక్కి యువరాజుకిస్తాడు సత్తయ్య. భళా, ఎంత అందంగా చెక్కావు! నాకు చాలా బాగా నచ్చిందిది. దీనికి ఎంత వెల కట్టినా తక్కువే అవుతుంది. నీకు 1000 వరహాలిస్తున్నాను. బొమ్మని నా సొంతం చేసుకుంటాను.
అలా ఆ దొంగను యువరాణి బొమ్మగా మలిచి 1000 వరహాలు సంపాదించి తీసుకువచ్చి గురువుగారికిస్తాడు. భళా సత్తయ్య, ఇదిగో ఈ 1000 వరహాలతో పాటు ఇంకొక 1000 వరహాలు నీకిస్తున్నాను. ఇవి తీసుకుని మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ప్రయోజకుడు అయిన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు నాయనా. నాకు ఒక 1000 వరహాలు చాలయ్యా. నా కాళ్ల మీద నేను నిలబడేలా చేసినందుకు ఈ 1000 వరహాలు మీకు గురుదక్షిణగా ఇస్తున్నాను. మీరు దీన్ని అంగీకరించి నన్ను ఆశీర్వదించి సెలవిప్పించండయ్యా. ఇందులో నేను చేసింది చాలా తక్కువ సత్తయ్య. అసలు నీలో ఉన్న ఆ విద్యను నీకు చిన్నప్పటి నుండి నీ తండ్రి నేర్పించడం వల్ల ఈ రోజు నువ్వు ఆ విద్యలో నైపుణ్యం సంపాదించగలిగావు. అటువంటి తండ్రిని వదిలి నువ్వు వచ్చేశావు. వెంటనే బయలుదేరి మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు నాయనా. అలా గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళతాడు సత్తయ్య. జరిగిందంతా తెలుసుకుని ప్రయోజకుడైన సత్తయ్యను చూసి చాలా సంతోషిస్తారు వాళ్ళు. సత్తయ్య, నీ పట్ల చాలా తురుసుగా ప్రవర్తించానయ్యా. నన్ను క్షమించు. నువ్వు వెళ్ళిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఇంకెప్పుడూ నిన్నేమీ అనను. నువ్వు నా అమ్మవి, అలా క్షమించమని అడగవద్దు అమ్మా. అలా అప్పట్నుండి స్వంత బొమ్మల వ్యాపారం మొదలుపెట్టి అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. కథ చూసి వెళ్ళిపోవటం కాదు. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా న్యూస్ స్టోరీస్ బుక్ పేజీని సందర్శించండి.